బ్యాటిల్స్ ఆర్ విత్ క్లోజెస్ట్ పీపుల్. గొప్ప యుద్ధాలన్నీ నా అనుకునే వాళ్ళతోనే. వెల్కమ్ టు ట్విట్టర్ న్యూస్. మళ్ళీ మనం మన స్టూడియోలోకి వచ్చేసాం. రవి సెట్ ఈస్ వెరీ నైస్, చాలా బాగుంది. ఈసారి స్టఫ్ హెవీగా ఉంది, 1 by 1 చూసేద్దాం. ముందుగా లాస్ట్ వీక్ జరిగిన గ్రేటెస్ట్ బ్యాటిల్ కి ఒక చిన్న అప్డేట్ వచ్చింది. ప్రభాస్ ఫ్యాన్స్ విఎస్కే ని గెలికారు. ఎరా బెంగళూరులో కలుద్దాం అన్నావు, ఏమైందని అంటే కొంచెం పనులున్నాయి తర్వాత చూసుకుందాం అన్నాడు. దీంతో పీబీ ఫ్యాన్స్ అందరూ నవ్వుకుంటుండగా వెల్కమ్ టు నామ బెంగళూరు, సండే మార్చ్ 10th కలుద్దాం అని తన అరైవల్ ని గ్రాండ్ గా అనౌన్స్ చేశాడు. సో ఈ వార్ ఏమవుతుందో చూద్దాం మరి. అలాగే ఇంకో 2 చిన్న ఫ్యాన్ వాష్ జరిగాయి. మళ్ళీ ఐపీఎల్ సీజన్ దగ్గర పడుతున్న వేళ నీకు నచ్చినా నచ్చకపోయినా నీకు ఒక్కడే వారసుడు. డేటా రిక్వైర్డ్ టు వాచ్ ఎ కంప్లీట్ ఐపీఎల్ మ్యాచ్ ఆన్ జియో సినిమా. 480p అయితే 1.5 GB, 720p అయితే 2.5 GB, 1080p అయితే 12 GB, 4K అయితే 25 GB అని ఒకటి వేస్తే డేటా రిక్వైర్డ్ టు వాచ్ రోహిత్స్ బ్యాటింగ్ 10 MB అని ఒకటి గెలికాడు. దీంతో డేటా రిక్వైర్డ్ టు వాచ్ కోహ్లీస్ బ్యాటింగ్ 20 MB అని రోహిత్ ఫ్యాన్ అన్నాడు, కానీ 10 MB కంటే 20 MB ఎక్కువ అని తెలుసుకోలేకపోయాడు. అయితే దట్స్ మోర్ దాన్ రోహిత్స్ యావరేజ్ ఇన్ లాస్ట్ 2 IPLs అని కౌంటర్ రావడంతో రోహిత్ ఫ్యాన్స్ మూసుకున్నారు. అయితే ధోని ఫ్యాన్ గెలికాడు. ఐపీఎల్ స్టాట్స్, ఐపీఎల్ ట్రోఫీస్ అని చెప్పి కోహ్లీ ఫ్యాన్స్ ని గిల్లాడు. కూడా చిగురాలు అయితే పెద్దగా మ్యాటర్ అవన్ స్టాట్స్ తో కోహ్లీ ఫ్యాన్ రిప్లై ఇచ్చాడు అనుకోండి, ఈ టిప్పర్ నా కొడుకులు ధోని మీద ట్రోల్ చేస్తే లేడీస్ ఇన్వాల్వ్ చేస్తామని బెదిరిస్తున్నారు, మీకు కూడా లేడీస్ ఉన్నారని మర్చిపోకండి అని వార్నింగ్ ఇచ్చి ధోని మీద మార్ఫ్ స్టార్ట్ చేశారు. మార్ఫ్స్ కావాలరా మీకు చోకర్స్ అని కోహ్లీ మార్ఫ్స్ వేసి వార్ చేసుకున్నారు. అయితే ఇది సరిపోదన్నట్టు ధోనీస్ డాగ్స్ గాట్ మోర్ లైక్స్ అండ్ కామెంట్స్ దాన్ అకాయ్ కోహ్లీస్ బర్త్ పోస్ట్ అని పర్సనల్స్ లోకి వెళ్ళారు. దీనికి 5 dogs విత్ 0 ఓవర్సీస్ సెంచరీస్ అనే సింగిల్ ఫ్రేమ్ అని కౌంటర్ వేశారు అనుకోండి. కానీ ఐపీఎల్ దగ్గర పడే కొద్దీ ఇంకా ట్రోల్స్ ఎంత దారుణంగా అవుతాయో చూద్దాం. ఎంత ట్రై చేసినా మీరు సాగనింపండి. ఇంకా ఏమి చీర జాకెట్ ఎన్ని పెట్టలేదు అనుకుంటా అతనికి. ఇంకా సాగనింపుతానే ఉన్నాడు. ఎన్ని సీజన్లు ఆడతాడు? మోకాలు చిప్పులు లేకుండా ఆడతాడా? అలాగే హిందూస్ కి క్రిస్టియన్స్ కి ఒక చిన్న వార్ జరిగింది. అది కొంచెం డిఫరెంట్ గా మీకు ప్రెజెంట్ చేస్తున్నా చూడండి. ఎరా అమెరికాలో ఫ్రీ ఫుడ్ అని చెప్పి ఈవెంట్స్ పెట్టి అక్కడికి వెళ్ళిన వాళ్ళని క్రిస్టియానిటీకి కన్వర్ట్ చేద్దాం ట్రై చేస్తున్నారా? సిగ్గుందారా మీకు? క్రిస్టియన్ మెజారిటీ కంట్రీకి పోయి వాళ్ళు ఇచ్చే ఫ్రీ ఫుడ్ కి సొల్లు కాచిపోవడం ఎందుకురా? ఆ కులమే కావాలంటే ఇక్కడే పడి సావచ్చు. మరి హిందూ మెజారిటీ కంట్రీలో జై శ్రీరామ్ అంటే నీకేమైతుందిరా తొక్కల తోటకూర? హిందూ మతం నుంచి క్రిస్టియన్ మతంలోకి ఎలా రా మారాలనిపిస్తుంది? ఒక ముస్లిం ని క్రిస్టియన్ గా కన్వర్ట్ చేసి చూపించండి రా. క్రిస్టియానిటీకి ఎక్కువగా కాన్ఫ్లిక్ట్ వచ్చేదే ఇస్లాంతో. హిందూయిజం ఇస్ నథింగ్. నువ్వు ఇండియాలో ఉండి క్రిస్టియన్స్ ఓన్లీ హిందూస్ నే కన్వర్ట్ చేస్తున్నారు అనుకుంటే నీకేం తెలియదని అర్థం. అవుట్ ఆఫ్ ఇండియా రైవల్స్ అంటే క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్సే. ఇది కొన్ని కోట్ల మంది యాక్సెప్ట్ చేస్తారు. అవును బ్రో, ఒక్క హిందూ కంట్రీ కూడా లేకుండానే మేమే 3rd place లో ఉన్నాం అనే కదా మా మీద పడుతున్నారు. నువ్వు ఇండియాలో 80% హిందూస్ ఉన్నారు అనుకుంటే నువ్వు భ్రమలో బతుకుతున్నావు అని అర్థం. ఎవడి బిలీఫ్ ప్రకారం వాడిని సర్టిఫై చేస్తే హిందూస్ పాపులేషన్ 50% అయినా ఉంటుందో లేదో అన్న డౌట్. కానీ ఒక్కటి మాత్రం నిజం, వన్ డే ఎనీ ఆఫ్ ది అబ్రహామిక్ రిలీజియన్ విల్ కాంకర్ ఇండియా. వీడికి చెప్పు, నేను చెప్తుంది కూడా వాడికే, కానీ నేను చెప్పింది వీడికి రా. టు ఆల్ క్రిస్టియానిటీ హేటర్స్, యేసు ప్రభు గురించి తప్పుడు మాటలు మాట్లాడాలని ఎవరైనా అనుకుంటే ఆయనలో పాపాన్ని చూపించి మాట్లాడండి. మీకు ఏమైనా దమ్ముంటే మాట్లాడండి. ఆయనలో పాపాన్ని చూపించి పుస్తకాలు ముందేసుకుని కూర్చున్నాం. గొర్రెలు ఆఫ్టర్ ద స్పీచ్. గుడి ముందు గురుస్వామి, గుడి వెనకాల రాస్వామి. పబ్స్, క్రాస్, చర్చెస్, టిక్. నెక్స్ట్ మనం పాలిటిక్స్ లోకి వెళ్దాం. పొద్దునే ఎలాంతో చిర్రెత్తుకొస్తుంది. అయితే ఎలాంటి అలాం కావాలో మేడం? చడి చప్పుడు లేకుండా ప్రేమగా మేల్కొల్పే అలా ఉందిగా, అద్భుతమైన శ్వాసన. నాకు ఇష్టమైన సువాసన గల అలా, మనసుని తోచే సువాసన బ్రూ. రోజ్ 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 రోజా పువ్వ, రోజా పువ్వ, పువ్వ పువ్వ. పొత్తులో భాగంగా జనసేనకి 24 సీట్స్ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆఖరికి వీడు చెప్పిందే అయింది కదా అని అందరూ అన్నారు. వాడు నీకు 24 సీట్లు ఇచ్చేదేటి? 48 సీట్లు ఇస్తారా? 12 సీట్లు సిపిఐ సిపిఎం కి ఇద్దాం. అకీరా గాడికి ఆవులు పశువులే మిగిలేలా ఉన్నాయని ఒకడు అన్నాడు. ఇక పవన్ ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు. అరే రాహుల్, నువ్వు ఫస్ట్ అరే మనకి 60 పక్కా అన్నావు, 50 to 60 అన్నావు, 40 to 50 అన్నావు, 30 to 40 అన్నావు.
ఇప్పుడు 25 కూడా రాలా, మొహాన ముష్టేశారు 20. బ్రో మనోడు ఏమన్నాడు 2020లో ఏమన్నాడు, వీళ్ళు టీడీపీ వాళ్ళు వేసి 15-20 మనకి బిస్కెట్లు, కుక్క బిస్కెట్లు మనకి ఎందుకన్నాడు. ఇప్పుడు వాళ్ళు వేసింది ఏంది మళ్ళీ మనకి? కాలేజ్లో సావన్నారన్న తలెత్తుకోలేకపోతున్నాను ఒకటి పీకేని ట్యాగ్ చేసి మొరపెట్టుకుంటే, కాలేజ్ మానే బ్రో, ఆయన పాలిటిక్స్ కోసం మూవీస్ మానేస్తున్నాడు, నువ్వు పీకే కోసం కాలేజ్ మానేలేవా, థింక్ వన్స్ అని ఇంకోటి అన్నాడు. అనుకుంటున్నావా ఏమే మెంట్లా అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ తగులుకున్నారు. మై రెజ్యూమే, మై స్కిల్స్, మై గోల్స్, మై ఎఫర్ట్స్, అబౌట్ మై ఫ్యూచర్ ప్లాన్స్, ఎక్స్పెక్టేషన్, రియాలిటీ, ఆజానుబాహుడు, భూమికి జానుడు, దేవరోడు, దొంగోడు. అలాగే జగన్ కి ఎలివేషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఈ ఒక్క సాంగ్ విని వెళ్ళి జగన్ కి ఓటేయచ్చు. మరి అభివృద్ధి, జగన్ అభివృద్ధి చేయకపోతే ఇవాళ మీకు పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రావణాసుని ఓడించడానికి రాముడు లాంటివాడే సాయం తీసుకున్నాడు. అలాంటిది పీకే పొత్తు పెట్టుకోవడంలో తప్పే లేదు. వీడేనా మీ మోడర్న్ రాముడు? ఇది అయ్యాక మళ్ళీ ఇంకో పోస్ట్ తో స్టార్ట్ చేశారు. మా ఇంట్లో తిరుగుతుంది ఫ్యాను, ఈసారి చూస్తారు జగన్ తుఫాను అని. పవర్ స్టామ్ ముందు తుఫాన్లు, ఈదురుగాలు అన్ని జుజుబీరా మామ. పవర్ స్టామ్ అంటే 2019లో వచ్చింది అదేనా? తను నరికిన రక్తాన్ని ఇంతవరకు ఏ తుఫాను కడగలేకపోయింది. మూసుకొని చదువుకోరా, నీకెందుకు రాజకీయాలు? చదువు గురించి తమరే చెప్తున్నారా? నీళ్ళకి పేలిందిరా. భువనేశ్వరి, హౌ ఇస్ అరకు కాఫీ ప్రొడ్యూస్డ్ బై అవర్ ట్రైబల్ బ్రదర్స్ అని సిబిఎన్ గారు అడిగితే అబ్సల్యూట్లీ లవ్డ్ ఇట్ అండి అని ఆవిడ రిప్లై ఇచ్చారు. వీళ్ళ మధ్యలోకి ఆర్జీవీ దూరి, వావ్ వాట్స్ ఈవెన్ మోర్ బెటర్ దాన్ ద కాఫీ ఈజ్ బోత్ ఆఫ్ యువర్ ఇంగ్లీష్, బట్ ప్లీజ్ ఫైర్ ద పర్సన్ హూ ఇస్ రైటింగ్ యువర్ ట్వీట్స్. ఐ సస్పెక్ట్ లోకేష్, ఎందుకంటే ఈ ట్వీట్స్ ఆ ట్రైబల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి అర్థం కాదన్నాడు. ఇక 5-6 ఫీట్లు వేసినా అయినా మనకి ఎందుకులే పొత్తులో ఉన్నాడు. మంగళగిరి సేఫ్ కాదురా నాయన, నీకు వద్దురా, సేఫ్ కాదురా నీకు, ఆ చిరంజీవితో నీ వల్ల కాదురా 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 అని చెప్పిన మళ్ళీ చిరంజీవిని మార్చేసి ఇంకెవరు, చిరంజీవే కాదు ఎవరు నిలబడినా అక్కడ కష్టము. అది 1 సైడెడ్ కాదు. అది మంగళగిరి ఎంచుకోవడమే చారిత్రాత్మక తప్పిదం లాస్ట్ టైమే. ఈసారి మళ్ళా దాంట్లోనే ఇది ఎట్లుంటుందంటే సినిమాల్లో బాగుంటది, ఏంది ఓడిపోయిన చోటనే ఎత్తుక్కోవాలి, ఏగిన చోటే అడుక్కోవాలి, ఇవన్నీ డైలాగులు రాసుకునే దానికి బాగుంటది. రాజకీయాల్లో దీనికి పనికిరాదు. దాని పేరేమంటారు, ఈ ఇట్లాంటి పట్టింపులు వాటికి పోయితే మాడు బగులుతుంది. దీంతో జగన్ ఫ్యాన్స్ ఎలివేషన్ స్టార్ట్ చేశారు. నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ చేయనంత ఎక్సర్సైజ్ చేశాను. ఒక చిన్న శాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు జగన్ మావి వచ్చిన తర్వాత నేను గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యాను. ఓకే, గవర్నమెంట్ స్కూల్లో అనగానే లేడీస్ కి వాష్రూమ్స్ చాలా ఇబ్బందిగా ఉండేది అని గతంలో అనేవారు. ఇప్పుడు ఎలా ఉంది? అసలు ఎవరు చెప్పారు లేడీస్ కి వాష్రూమ్స్ ఇబ్బందిగా ఉన్నాయని? గతంలో ఉంది అన్నారు, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు అసలు ఎంత బాగున్నాయంటే చెప్పలేను సార్, అవి మాటలు ఎలా వస్తాయి? దీనికి పీకే ఫ్యాన్స్ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశారు. నువ్వు స్వాతి బుక్ లో సెక్స్ స్టోరీ ఇస్తే అది కూడా చదువుతాడు స్టేజ్ మీద, వీడు పీకేదేంది బొచ్చు అని. అలాగే ఎన్నికలు అయిపోయిన తర్వాత వైజాగ్ లో సీఎం గా ప్రమాణ స్వీకారం చేసి వైజాగ్ లోనే ఉంటాను అని సీఎం అంటే, మరి ఓడిపోతే జల్సాలో దామోదర్ రెడ్డి లాగా జైలు నుంచి రౌడిజం చేస్తావా అని ఇలా ఆల్మోస్ట్ వార్ ఎండ్ అవుతుంది అనగా పీకే సిబిఎన్ కలిసి తాడేపల్లిగూడెంలో మీటింగ్ అరేంజ్ చేశారు. ఇంకా మీటింగ్ స్టార్ట్ అవ్వకముందే ఇక్కడ ఈవెంట్ లో సీట్లు సమానంగా ఇచ్చారు కానీ ఎమ్మెల్యే సీట్లు మాత్రం గుణపం దింపారు కదరా అని వాళ్ళు ట్రోల్ స్టార్ట్ చేయగా వీటన్నిటికీ పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాటతో చెక్ పెట్టారు. లేని 4వ పిల్లట నువ్వేరా. దీంతో పీకే ఫ్యాన్స్ రెచ్చిపోయారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కొణిదెల జగన్మోహన్ రెడ్డి గారు మా అమ్మని తిట్టారు, మా నాన్నని తిట్టారు, మా అవ్వని తిట్టారు, మా కొడుకుని తిట్టాడు అని చెప్పి నేనే ఇంత బాధపడుతున్నా అంటే నా పిల్లల్ని కూడా ట్రోల్ చేస్తున్నారు. అయితే పొలిటికల్ వార్ ఎండ్ అయింది కదా అనుకుంటే సినిమా వార్ మొదలైంది. ఆ స్పీచ్ లో పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు కొన్ని చూద్దాం. ఎన్టీఆర్ గారు సినిమా హిట్ అవ్వాలని కోరుకునేవాడిని. ఈ మాటను పట్టుకొని మరప్పుడు నాన్నకు ప్రేమతో టైంలో అత్తారింటికి దారేది ప్రొడ్యూసర్ BVSN ప్రసాద్ మీద కేసు ఎందుకు వేసావరా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అడిగారు. అప్పుడు రీజన్స్ కల్పించుకొని మరి ఏడుస్తాడు ఈ పొట్టోడని పీకే ఫ్యాన్ అంటే, అత్తారింటికి దారేదికి నాన్నకు ప్రేమతో మధ్యలో దోచే అనే మూవీ కూడా రిలీజ్ అయింది, కానీ సార్కి రెమ్యూనరేషన్ మాత్రం ఎన్టీఆర్ అన్న మూవీ రిలీజ్ టైంకే గుర్తొచ్చిందని ఎన్టీఆర్ ఫ్యాన్ అనగా డీటెయిల్డ్ అనాలిసిస్ ఆఫ్ దిస్ జూక్సాగాన్ అని సైడ్, ఏరియా, పారామీటర్ అండ్ పర్సనల్ ట్రోల్స్ లోకి దిగారు పీకే ఫ్యాన్స్. అప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్ వచ్చి డీటెయిల్డ్ అనాలిసిస్ ఆఫ్ దిస్ చెక్కగాన్ అని రిప్లై ఇచ్చి క్లోజ్ చేశాడు. సరే ఇది కూడా ఎండ్ అయిపోయింది కదా అనుకుంటే ఏఏ ఫ్యాన్స్ వచ్చి ఈ వీడియోతో కెలికారు. అల్లు అర్జున్, బాహుబలి, ప్రభాస్. ఇది హార్డ్ వర్క్ కి లాటరీకి డిఫరెన్స్ అంటే అని పెడితే డిఫరెన్స్ బిట్వీన్ లాటరీ అండ్ హార్డ్ వర్క్ అని పీబీ ఫ్యాన్స్ ఈ వీడియోతో రిప్లై ఇచ్చారు. అల్లు అర్జున్ అని ఒక పెద్ద నిర్మాత సజెస్ట్ చేశారు.
అంటే ఏం లేదు, అల్లు అర్జున్ అయితే నీకు చిరంజీవి గారి బ్యాక్ ఉంటది, మార్కెట్ వైజ్ ఎవ్రీథింగ్, ఇది వాళ్ళు కూడా స్క్రిప్ట్ లో ఇన్వాల్వ్ అవుతారు, ఇట్ విల్ బి వెరీ నైస్ అది ఇది. అంటే నేను అది ఆలోచన చేశాను, మన స్క్రిప్ట్ కి యాప్ట్ గా ఇది ఉంటది అని అందరినీ పర్సూరి బ్రదర్స్ అందరు కూర్చొని 2 ఫొటోస్ పెట్టి చూసాం. చూస్తే ఎవ్రీబడి ఓటెడ్ ఫర్ ప్రభాస్. అంటే నేను అనేది డెఫినెట్ గా మార్కెట్ వైజ్ ఈజీగా ఉంటది, నాకు శ్రమ ఉండదు, బట్ మన క్యారెక్టర్ కి సూట్ అవ్వాలి కదా, సో అలా ప్రభాస్ ని ఇది చేసాం. అప్పుడు తిరిగి కొడితే నేషనల్ అవార్డ్ సీట్ కిందకి వచ్చింది. ముందు హార్డ్ వర్క్ మీనింగ్ తెలుసుకుంటారా లేబర్స్ అన్నాడు. అవార్డ్స్ చార్లీ 777 కుక్కకు కూడా వచ్చింది. అలాగని కుక్క వేరే సినిమాల్లో యాక్ట్ చేస్తే జనాలు చూస్తారా? సేమ్ విత్ అల్లు అర్జున్. సిగ్గుపడండి కొజ్జా, ఆఖరికి కుక్కలు కూడా యాక్టింగ్ చేస్తున్నాయి. ఈ కుక్కకి ఎప్పుడో అక్కడ ఒకవైపు టాలీవుడ్ మొత్తం హిట్స్ అండ్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా న్యూ జానర్స్ ని ట్రై చేస్తూ వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటుంటే ఈ మాత్రం అవార్డ్స్ దగ్గర ఆగిపోయారు. అవార్డ్స్ తీసుకు పెట్టుకుంటారా? ముందు నేను ఏమడిగినా చూడరా లేబర్, నువ్వేమడిగితే నాకెందుకురా లేబర్, నువ్వు ఆతుగాడివి, నీకు నేను అటెన్షన్ ఇవ్వడం ఎక్కువ, నీ జన్మ ధన్యం అయిపోయింది పో. హార్డ్ వర్క్ కి లాటరీకి తేడా ఉందిరా లేబర్ అని చెప్పా. హార్డ్ వర్క్ మీనింగ్ తెలుసుకోండి ముందు. మీరు ఎన్ని మూవీస్ తీసినా లాటరీ అని చెప్తారు, వాడి జన్మలో యాక్టింగ్ రాదు. ఎగ్జాంపుల్, సలార్ మూవీ మొత్తం 30 minutes కూడా లేడు, అది మీ ఓడి రికగ్నైజ్ అటెన్షన్ రా, నువ్వు ఒక పెద్ద సాయిబాబావి. హార్డ్ వర్క్ గురించి మాకు చెప్పకండి రా. ప్రభాస్ నీ ఇంజరీ ఉన్నా కూడా నీ ప్యాడ్స్ వేసుకుని మరీ షూటింగ్ కి వెళ్ళాడు. సలార్ లో యాక్టింగ్ అంటావా? ఎక్కువ డైలాగ్స్ లేకుండా జస్ట్ ఐస్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్, స్వాగ్ తో చేయడం గడికి ఇంకో జన్మ ఎత్తన అవ్వదు. కూడా స్క్రీన్ ప్రెజెన్స్ అంటావు కొంచెం ఉంటే వద్దురా రే ప్రభాస్ లేదే అని. అది ముసలోడు కదా, మోకాలు పట్టేసాయి, అది హార్డ్ వర్కా? యాక్టింగ్, డాన్స్, ఎక్స్ప్రెషన్, వేరియేషన్, వర్సటాలిటీ, ప్యాషన్ ఒక్కటి లేదు మీకు సాయిబాబాకి. ఎక్స్పెక్ట్ చేసా ముఖం బాగాలేదంటావని. ఇప్పుడు ఫొటోస్ చూసి ఫింగరింగ్ చేసుకో. యాక్టింగ్ ఉంది, డాన్స్ ఒకప్పుడు ఉంది, ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, వేరియేషన్ ఉంది. వర్సటాలిటీ కోసం అన్ని మూవీస్ పోస్టర్స్ చెక్ చేసుకో. ప్యాషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇయర్కి 2 movies దింపడం. నువ్వు చెప్పినవన్నీ ఉన్నాయి. అరే పోరారే, అవేం ఎక్స్ప్రెషన్స్ రా. యాక్టింగ్ అంటే స్క్రీన్ ప్రెజెన్స్ అంటావు. మీరు తెలిసి వస్తారో తెలియక వస్తారు. ఫకింగ్ ఫ్యాక్ట్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి బ్రెయిన్ ఉండదు. బ్రెయిన్ ఉంటే వాళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎందుకు అవుతారు? యాక్టింగ్ లో మీతో డిస్కషన్ చేస్తున్నా చూడు, అది నా బ్రెయిన్. అల్లు అర్జున్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ చెప్పండి అయ్యా. బ్రో మీరంతా అరే వీళ్ళకి మిర్చి 48 crore ఉందిరా 2013 కి. మన అన్న హైయెస్ట్ చెప్పురా 2013 లో. అల్లు అర్జున్ అన్న హైయెస్ట్ చెప్పురా 250 crores. 2013 చెప్పురా, 2013 చెప్పురా మన అన్నది. అరే పరుగురా 100. వదిలేండి పాపం, వదిలేండి, చిన్నపిల్లలు అన్నాడు. ఈ వాచ్ సరిపోవన్నట్టు నార్త్ అల్లు అర్జున్ ఫ్యాన్స్, నార్త్ ప్రభాస్ ఫ్యాన్స్ దిగారు. గామి ఈవెంట్ లో సందీప్ రెడ్డి వంగ గారు ఇలా అన్నారు. స్టార్ట్ అవుతుంది, ఇయర్ ఎండ్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. Spirit minimum 1500 crores. Why are you jinxing bro? Closing will be more than Bahubali 2. Aatu biggest career hit Chuspa less than Prabhas disaster film collection. कहाँ मार्स में? तेरे फैंडम के बाकी 3 fans कहाँ? एक तो तू है, बाकी 3 प्रभावती के साथ बेडरूम गया वो लोग. What is Chuspa? बिना मॉर्फ्स रिप्लाई नहीं दे सकते हैं क्या? प्रभास जैसा गैंडा है क्या? After 4444 सर्जरी, बिफोर सर्जरी प्रभावती. सबको पता है कौन सर्जरी स्टार है? हाँ पता है, ये बंदा है ना. तू है कौन? तुम्हारा चिंदी टिकटॉक स्टार सर्जरी स्टार है, सब जानते हैं. तेरे बोलने से कुछ नहीं होने वाला. ये चिंदी बर्रे सर्जरी के बाद ऐसा ट्रांसफॉर्म हो गया, पर कुछ साल के बाद सर्जरी फेल होने की वजह से फिर बुड्ढे लुक्स वापस आ गया प्रभावती को. क्या मेरे इतने बुरे दिन आ गए? अब मैं 4 fans वाले फैंडम से फैन वॉर करूं? अल्लू अर्जुन के लुक्स गंगोत्री मूवी के टाइम में तेरी मां, प्रभावती का लुक्स कुछ साल पहले. चल हट सर्जरी प्रभावती. Bro can eat 50 చిరంజీవిస్ ఫర్ బ్రేక్ఫాస్ట్. బ్రో ఈటింగ్ బ్రేక్ఫాస్ట్ బికాస్ ఆఫ్ చిరంజీవి. అలాగే సరదాగా ఫెస్ట్ లో ఫుడ్ కూపన్స్ కి హీరో పిక్స్ యాడ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఏ హీరోకి ఎక్కువ సోల్డ్ అయితే వాడే మా కాలేజ్ కు తోపు. కాలేజ్ నేమ్ అనిట్స్. ఓకే రిజల్ట్స్ వచ్చాయమ్మా. RC 90, PK 91, NTR 93, AA 99, PB 100, MB 103. సో మహేష్ బాబు ఫస్ట్, సెకండ్ ప్రభాస్. ఓహో ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా కొట్టుకుంటారా? మేము ఏ పాయింట్ మీదైనా కొట్టుకుంటాం రా, ఏ పాయింట్ మీదైనా కొట్టుకుంటాం. तेरी गांड फाड़ दूंगा बहन का लोड़ा ड्रेको पागलो तेरी मां के भोसड़ी में लंड बना दूंगा बहन का लोड़ा तुम्हारी मां का भोसड़ा तुम्हारी गांड फाड़ देगा माता चोद रंडी का चोद बन्ना भैया तुम्हारी गांड मार देगा बहन के लोड़ा पागलो तेरी मां का भोसड़े में सुई का लोड़ा तेरी मां चुद्दी तेरी मां का भोसड़ा पागलो तेरी मां की चूत ड्रेको तेरी मां का भोसड़े में सुअर का लोड़ा पागलो तेरी मां की चूत में मेरा लोड़ा ओ माता चोद रंडी के बच्चे तेरी मां की चूत बड़ी बच्चे भूत तेरी मां का भोसड़ा दीवार में घसड़ा बासा इसमें ओ माता चोद तुम्हारी गांड का भोसड़ा तुम्हारी बहन की तेरी मां चुदेगी भोसड़ी के
అంతే మరి ఈ వారం వీడియో షార్ట్ అండ్ స్వీట్ గా ఉందనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటా మరి, బాయ్. నాకు తెలిసి చెప్తున్నాను, పిల్లలతో బాగా మీరు రిలేట్ అవుతారు. ఒక సినిమాను కాదు, మీ సరైనోడు కానీ రేసుగురం కానీ చిన్నపిల్లలు బాగా కనెక్ట్ అవుతారండి. కారణం ఉంది, మా ఇద్దరికి మెచ్యూరిటీ లేదు.